ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఎవరూ చెట్ల కింద ఉండవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు. కాగా ఇప్పటికే వర్షాల దెబ్బకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే గడచిన పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలాస, మందసలో 17 సెంటీమీటర్లు, టెక్కలి, గరివిడి, పాతపట్నంలో 9 సెంటీమీటర్లు, కురుపాం, కళింగపట్నం, సోంపేట, చీపురుపల్లి, పాలకొండలో 7 సెంటీమీటర్లు వర్షం కురిసింది. విశాఖపట్నంలో గురువారం అత్యధికంగా గంటకు 66 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వంశధార, నాగవళి నదులు పొంగి పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నిరాశ్రయులయ్యారు. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం త్వరలో అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఒడిషా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశలో కదులుతున్నట్టు అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు దూసుకెళ్లి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని అంచనా వేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశముందని హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.